Gabbar Singh Pooja and Vishnu, and my topic name. కాకినాడ జిల్లా పిఠాపురం ఇరిగేషన్ కార్యాలయంలో నీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కు ముందు పంట కాలువల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. ఏడాది అభివృద్ధి పనుల కోసం 2.5 కోట్లు విడుదల చేసినట్లుగా చెప్పారు. కాలువ గట్లు బలపరచడం, చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి లస్కర్లకు పోస్టల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించినట్లుగా తెలిపారు. పరిధిలో ఉన్న నీటి సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఓఎండ్ వర్కుల నిమిత్తం వచ్చిన వర్కుల వివరాలు తెలియజేయడానికి, అలాగే వర్కులు ఏ విధంగా ప్రణాళిక చేయాలనే ఒక ప్రణాళిక రూపొందించడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఈ వర్క్ ఏ విధంగా చేయాలి అనే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్తో ఉన్న ఆయకట్టు ప్రాంతం కూడా మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. దుర్గాడ, ఈ మల్లవరం ప్రాంతాల్లో ఆ పుష్కర కెనాల్స్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఒక 40 లక్షల రూపాయలు కెనాల్ వర్క్స్ కూడా రావడం జరిగింది. ఆ పుష్కర్ సంబంధించిన WAC ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, లీడ్ సంఘం ప్రెసిడెంట్లు, వాళ్ళు కూడా మనం పిలిచి వాళ్ళ వర్క్లు అందరికీ అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ట్యాంకుల పైన ఉన్న చైర్మన్లందరికీ కూడా మన వర్క్లు అప్పచెప్పడం జరిగింది. ఈ ఓఎండ్ వర్క్లు, FDR వర్క్లు కూడా పూర్తి ట్రాన్స్పరెంట్గా ఎవరైతే నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్క్లు మనం ఓపెన్గా కూర్చోబెట్టి ఎన్ని వర్క్లు వచ్చినాయి, ఎంత వాల్యూ వర్క్స్ వచ్చినాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్క్స్ వచ్చినాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మాత్రం వర్క్లు చేయవలసిందిగా, వాళ్ళనే సొంతంగా వర్క్ చేయవలసింది కోరడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం ప్రజల తరఫున, రైతాంగం తరఫున, గౌరవ ఉప ముఖ్యమంత్రి